బంధమంటే ఎన్నో తీయని క్షణాలు, ఊహించని బాధలు, బాధపడే కొన్ని క్షణాలు, ఎదురు చూపులోని భయాలు, మీ జీవితంలో సంతోష క్షణాల కోసం ఎప్పుడూ మేముంటాం. కిమ్స్ హాస్పిటల్స్, ఒంగోలు. అందమైన స్వర్ణాభరణాల నిలయం, అమూల్యమైన వజ్రాభరణాల ప్రపంచం, ఆకర్షణీయమైన లైట్ వెయిట్ డిజైన్ల నుండి అబ్బురపరిచే వివాహ ఆభరణాల వరకు అరుదైన డిజైన్లతో, అంతులేని కలెక్షన్లతో మీ హృదయాలను కొల్లగొట్టడానికి వస్తోంది ఒక మాయా ప్రపంచం. ఏప్రిల్ 27వ తేదీన మన ఒంగోలులో బ్రహ్మాండంగా ప్రారంభం కానుంది మలబా గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్. మేలిన బంగారంతో రూపొందిన అపురూప హస్తకళలతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది మలబా గోల్డ్ అండ్ డైమండ్స్, కర్నూల్ రోడ్, ఒంగోల్. ఫోన్ 8714602523. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. టీడీపీ మహానాడు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో మండోవారిపాలెంలో జరగనున్న ఈ మహావేడుకకు నాయకులు, కార్యకర్తలు వేలాది మంది స్వచ్ఛందంగా తరలిరానున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామచల జనార్దన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవీందర్ ఇతర టీడీపీ నాయకులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల అరాచక పాలన అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ మహానాడుకు ప్రత్యేకత సంతరించుకుందని, ప్రజలు స్వచ్ఛందంగా లక్షల్లో పాల్గొంటారని తెలిపారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహానాడు ప్రాంగణం 150 ఎకరాల్లో, ఇంత మంచి ప్రాంగణం ఇంతవరకు ఇంతవరకు 150 ఎకరాలు, ఇంత అనువైనటువంటి ప్రాంతం ఎక్కడా కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా సమాంతరంగా ఉన్నటువంటి ప్రాంగణం దొరకడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ విజయొచ్చింది. ప్రజల మార్పుకి అనుగుణంగా మహానాడు ప్రాంగణం కూడా ఇంతవరకు ఏ మహానాడు జరగనంత గొప్పగా ఈ మహానాడు జరగబోతా ఉంది. లక్షలాది మంది, 2 లక్షలు అంటున్నాం కానీ అది 2 లక్షలు కాదు, 4 లక్షల వరకు కూడా పోయినా ఆశ్చర్యం కూడా లేదు. లక్షలాది మంది ఈ మహానాడుకి రావాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలన మీద విసుగెత్తి అరాచకపు పాలనకి అంతమొందించటానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన చూసిన తర్వాత, రాయలసీమ పర్యటన చూసిన తర్వాత
ఆ జిల్లాల నుంచి వస్తున్నటువంటి సమాచారం, గతంలో ఎన్టీఆర్కి ఎక్కడ వాహనాలు పెట్టకుండా స్వచ్ఛందంగా తరలిచ్చారు. తిరిగి మళ్ళా అదే పునరావృతం అవుతా ఉంది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల అరాచకపు పాలనకి, దుర్మార్గపు పాలనకి అంతమొందించాలంటే స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కాలి, స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలని ఈనాడు ప్రజల్లో ఆలోచన మొదలైంది, చర్చ మొదలైంది. రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయా అని కూడా రాష్ట్ర ప్రజానీకం ఫ్యాన్ కోటేసిన వాళ్ళు సైతం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుకనే ఈ మహానాడు ఒక ప్రత్యేకత సంతరించుకోబోతా ఉంది ఒంగోలు. ఈ యొక్క ప్రాంగణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో, ఈ మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడబోతూ ఉన్నాయి. నిద్ర పట్టినటువంటి రాత్రులు గడిపే రోజులు రాబోతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు గారు 6 రోజుల పర్యటనకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావట్లేదంట. కుర్చీ కోసాలు కదలబోతా ఉన్నాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈ మహానాడు 17 తీర్మానాలు చేయబోతా ఉన్నారు. రాజకీయంగా ఆ యొక్క అధికార పార్టీని అంతమొందించేటువంటి దానికి, దుర్మార్గ పాలనకి, వేలాది మందిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసుల పర్యవసానంగా బుద్ధి చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో పెరిగిన ధరలకు నిరసనగా, పెరిగిన ట్యాక్సులకు నిరసనగా, అత్యాచారాల ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి దానికి నిరసనగా నిన్న ఎమ్మెల్సీ స్వయంగా, ఆ పార్టీ లెక్కలేనితనం ఎలా ఉందో చూడండి, ఎమ్మెల్సీఏ స్వయంగా హత్య చేసి ఆ బాడీని, ఆ యొక్క సుబ్రహ్మణ్యం బాడీని నేరుగా ఇంటికి తీసుకెళ్లారంటే అధికార పార్టీ బరి తెగింపు ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకున్నాడు. నిన్న ఈరోజు పత్రికల్లో వచ్చింది, అంబులెన్స్లో 26 లక్షల అంబులెన్స్ 81 లక్షలకు కొన్నాడు. దీని మీద తప్పకుండా సిబిఐ విచారణ చేయాలి. అదేవిధంగా నిన్న ఏదైతే 17,000 మంది రైతులు, వాళ్ళ ఎంపీ చివరికి ఏ విధంగా అయిపోయిందంటే అధికార పార్టీ ఎంపీ కూడా తట్టుకోలేక వీళ్ళ అవినీతి, వీళ్ళ అరాచకాలని 17,000 మంది రైతులు ఆధార్ లేకుండా లింక్ చేసి డబ్బులు కాజేశారు. రైతుకు రావాల్సినటువంటి మద్దతు ధర 300 రూపాయల నుంచి 400 రూపాయలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, ఆ రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రైతుకు చెందాల్సిన 300-400 రూపాయల మద్దతు ధరని వీళ్ళు కాజేశారు. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే పథకాల పేర్లు మార్చి అంబులెన్సులు కొనని, ధాన్యం కొనుగోలు చేసినటువంటి దాంట్లో కావచ్చు, అత్యాచారాల్లో కావచ్చు, తప్పకుండా సిబిఐ విచారణ చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎవరు విచారణ చేసినా నిష్పక్షపాతంగా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి నిన్న ధాన్యంలో జరిగినటువంటి అవకతవకల మీద, నిన్న అంబులెన్స్లో జరిగినటువంటి 26 లక్షలు 81 లక్షకి ఏ విధంగా కొన్నారు, వీటన్నిటి మీద సిబిఐ విచారణ చేసి ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పేటువంటి విధంగా విచారణకు ముందుకు రావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా లక్షలాది మంది ప్రజలు ఈ మహానాడు పాల్గొని ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ యొక్క మహానాడులో రేపు జరగబోయేటువంటి ప్రసంగం కూడా భిన్నమైనటువంటి ప్రసంగం చంద్రబాబు నాయుడు గారు చేయబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయటమే ఈ మహానాడు ఉద్దేశం. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడమే ధ్యేయంగా ఈ మహానాడు నాంది పలకబోతా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒంగోలులో నిర్వహించడం, దానికి అన్ని విధాలుగా కూడా ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా పూర్తిగా నిమగ్నమై ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ మండవారిపాలెం వాళ్ళు పార్టీ మీద అభిమానంతో, పార్టీ మీద ఒక గౌరవంతో ఈరోజు వాళ్ళ పొలం ఈరోజు వ్యవసాయానికి సంబంధించింది కూడా వేసుకునే కార్యక్రమాలు ఉన్నా కూడా మన మహానాడు కోసం వాళ్ళంతా కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనకి ప్లేస్ ఇది సెట్ అవ్వటం, ప్లేస్ మిగతా కార్యక్రమాలన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. పూర్తిగా మేము కూడా ఒకటే, ఇదివరకు ఎన్ని మహానాడులు జరిగినా కూడా మన ఒంగోలులో జరిగిన రీతి ఎక్కడా కూడా
ఇదివరకు జరగకుండా కొత్త రకంగా ఉండే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మేము తీసుకున్నాం, చేస్తూ ఉన్నాం. అది తప్పకుండా పూర్తిగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరం కూడా కలిసి చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా వెళ్ళాం, ఒక పార్టీకి సంబంధం లేకుండా. అది వైఎస్ఆర్ అవ్వచ్చు, లేకపోతే సిపిఐ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మా మహిళల చేత బొట్లు పెట్టించి అందరినీ కూడా ఆహ్వానించాం. ఒక పద్ధతి, ఒక పండగ వాతావరణానికి క్రియేట్ చేసాం. ఈరోజు నలుమూలల నుంచి కూడా కొన్ని లక్షల మంది బహిరంగ సభకు వచ్చే విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి వచ్చినటువంటి మన పెద్దలు పుల్లారావు గారు, మన శ్రీధర్ గారు, అదేవిధంగా మన బేదా రవిచంద్ర గారు, మన డాక్టర్ ఆలా ప్రభాకర్ రావు గారు, మన సుబ్రహ్మణ్యం గారు, మన ప్రొఫెషనల్ వింగ్ మన తేజస్విని, అదేవిధంగా మిగతా మేమందరం కూడా రవిచంద్ర బేదా రవిచంద్ర అందరూ కూడా రోజుకి మన వాళ్ళంతా కూడా పక్క జిల్లాల నుంచి అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఈ కార్యక్రమము ఒక కొత్త రకంగా జరగాలనే ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళకి ఇచ్చే ఐడియాలు కూడా మాకంతా కూడా చెప్తా ఉన్నారు. దాని రీతిలో అన్నీ కూడా అమలుపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా జరుపుకునేటువంటి మహానాడు కార్యక్రమం ఈ దఫా ఒంగోలు వేదికగా 40 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మనందరి అభిమాన నాయకుడు, దైవాంశ సంభూతులు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలకు కూడా ఈ యొక్క ప్రాంగణం వేదిక కాబోతుంది. అనేక మహానాడులు జరిగిన తెలుగుదేశం పార్టీ అనేక సభలు నిర్వహించిన ఈ 40 సంవత్సరాల కాలంలో ఈ యొక్క మహానాడుకు, ఈ ఒంగోలుకు ప్రత్యేకత ఉంది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2 తరాలు నాయకత్వం వహించారు ఈ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీకి మరోసారి యువ నాయకత్వాన్ని అందించాలనేటువంటి ఆలోచన, మహిళలకి ప్రధాన పాత్ర ఉండాలా, తెలుగుదేశం పార్టీలో ఉండాలనేటువంటిది ఆలోచన, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు, వీటన్నిటికీ కలగలిపి ఈ మహానాడు వేదికగా 100 సార్లు చూసినటువంటి నాయకుడు ఆయన. అయినా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి దాకా వేచి చూసి మహిళలు, రైతులు ప్రతి ఒక్కరూ ఆయనకు ఆ సమస్యలు చెప్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అద్దం పడుతున్నాయి. 3 సంవత్సరాలకే 151 సీట్లతో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలంటే పేరుకి డాంబికాలు పలుకుతున్నా తెలుగుదేశం పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదని భయాందోళనకు గురవుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ సమరశంఖం పూరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని లేనటువంటి రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలా, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని అందించిన తెలుగుదేశం పార్టీయే ఈ ఆంధ్రుల యొక్క భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి, రావాలి చంద్రబాబు అని ప్రజలు నినదిస్తున్నారు. దానికి వేదికగా శ్రీకారం చుట్టబోతున్నామని తెలియజేస్తున్నాం. రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు రాజ్యాధికారంతో పాటు ఆస్తి హక్కు కల్పించినటువంటిది తెలుగుదేశం పార్టీ. అటువంటి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నదానికి నిర్వచనంగా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు ఏ పార్టీవో ప్రజలు గ్రహించారు. ఒక్కసారి అనేటటువంటి దానికి ఇక మార్గం లేదు. కాబట్టి దుష్టపాలన అంతమొందించేదానికి ఇక్కడ వేదికగా మహాసభను విజయవంతం మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మార్పు కోరుతూ అనేక ప్రణాళికలతోటి ఈ యొక్క మహానాడు వేదిక నాంది పలుకుతుందనేది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు,
మరి ఒక కథనం తొక్కి ఈరోజు ఈ యొక్క మహానాడికి రావాలని ఉత్సాహంతో ముందుకి నడుస్తూ ఉన్నారు. ఈ మహానాడు మన వాళ్ళు చెప్పిన విధంగా ఒక మంచి పండుగగా రేపు రాబోయే కాలానికి ఒక మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అంతకు తగ్గకుండా ఈ 2 సంవత్సరాలది కలిపి ఈ మహానాడులోనే అద్భుతంగా జరగబోతుంది. గోదావరి జిల్లాలు అంటే మర్యాదకు పుట్టినిల్లు అంటారండి. అంతకంటే అద్భుతంగా ఒంగోలు జిల్లాలో మర్యాదలు స్వీకరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రకాశం జిల్లా నాయకులు అంటే మీ అందరికీ తెలుసు ఎంత కలిసికట్టుగా ఎంత అద్భుతంగా పనిచేస్తారో. దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో మా ప్రకాశం జిల్లా నాయకులు అందరూ కూడా గత నెల రోజుల నుంచి ఈ మహానాడును విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వచ్చే 10 సంవత్సరాల తర్వాత మహానాడు ప్రస్తావన వచ్చినా ఒంగోలులో జరిగిన మహానాడు లాగా చెయ్యాలి అన్నంత అద్భుతంగా మా ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరం కృషి చేస్తామండి. అంతేకాకుండా తెలుగుదేశం కార్యకర్తలందరూ ఈరోజు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి దీన్ని ఒక సంబరంలాగా పిలుస్తున్నారండి. తమ ఇంట్లో పండగలాగా తమ ఇంట్లో పెళ్లిలాగా జరుపుతున్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా రాబోయేది మన ప్రభుత్వమే, ఖచ్చితంగా రాబోయేది మన. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో లయన్స్ గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. లయన్స్ గవర్నర్ లయన్ విజయ్ చంద్కి ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద నుంచి వాహన శ్రేణితో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంతపేటలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు లయన్స్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ విజయ్ చంద్ మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా లయన్స్ సిటిజన్స్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి శ్రీరాములు రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర్లు, మాంటేశ్వరి ప్రకాష్, రాఘవ, నియామతుల్లా భాష, సిద్ధ, సూర్యప్రకాష్ చేస్తూ ఉంటాం. ఈరోజు సాయంత్రం అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో ఈరోజు ఒక అతిపెద్ద సభ ఇక్కడ జరుగుతుంది. దాంట్లో మేము గవర్నర్ గారిని సత్కరించుకునేటువంటి కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాం. 32 సంవత్సరాల నుంచి ఈ క్లబ్బు చాలా యాక్టివ్గా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకి సహకరిస్తున్నటువంటి అందరూ స్ఫూర్తితో మరిన్ని నేను మిగిలిన కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో చేయటం జరిగింది. అంతేకాకుండా దీన్ని నేను ప్రత్యేకంగా మల్టిపుల్లో కూడా ఫొటోస్ని ప్రజెంట్ చేసి మా క్యాబినెట్ ముందు రాకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది నేను మా సొంత క్లబ్లో 25 సంవత్సరాలు ఉన్నటువంటి క్లబ్లో ప్రెసిడెంట్గా ఎవరు ముందుకు రాకపోతే ఆ సంవత్సరం నేను ప్రెసిడెంట్ అయ్యి 30 మంది ఉన్నటువంటి క్లబ్ని 85 మంది మెంబర్స్ని జాయిన్ చేయటం, అంతేకాకుండా ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చొప్పున 100 రోజులు 100 ప్రోగ్రాంలు నిర్వహించడం, జిల్లాలోనే నెంబర్ 1 పొజిషన్లో మా క్లబ్ని తీసుకురావడం జరిగింది. ఆ సంవత్సరమే డెఫినెట్గా ఇతను గవర్నర్ అవుతాడు అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 30 ఏళ్ల పాటు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికార ప్రతిపక్ష పార్టీల పనితీరు వల్ల రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ను మరో 30 సంవత్సరాలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన సీమాంధ్ర ఎంపీలు కేవలం పదవులకే పరిమితమయ్యారని మండిపడ్డారు. సీమాంధ్ర ఎంపీలు తమ పదవులను రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థి నేత గణేష్ కుమార్, దళిత యువత జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్ము రాజీవ్ కుమార్, జేఏసీ నగరాధ్యక్షులు కార్తిక్, సంయుక్త కార్యదర్శి అరుణ్ కుమార్, లీగల్ అడ్వైజర్ ముప్పవరపు నాగేశ్వరరావు, మైనార్టీ సెల్ నాయకులు షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఉన్న 14 విభజన చట్టంలో హామీలు నెరవేరుస్తారని చేతగాని దద్దమ్మలు మిమ్మల్ని పంపించేందుకు మేము బాధపడుతున్నాం. ఆడకు పంపిస్తే నరేంద్ర మోడీ మెడలు ఉంచుతామన్న ఎంపీలారా, ఖబర్దార్, మిమ్మల్ని ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి విద్యార్థి చేస్తున్న పిలుపునిస్తున్నాం. ఇక మిమ్మల్ని తిరగనీయం. మీరోజు మీ యొక్క రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు కానీ మీరు వాళ్ళు చెప్పినట్టు విన్నారు తప్ప 5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తారని ప్రత్యేక హోదా కోసం పంపించాం. వీళ్ళు అడుగుతారంట, నరేంద్ర మోడీ ఇస్తారంట, అడుగుతానే ఉంటారు 5 ఏళ్ళు. ఏంది ఇచ్చేది? బొచ్చ మీరు చేసేది. ఖచ్చితంగా చెబుతున్నా, మిమ్మల్ని ఓడిస్తా, మిమ్మల్ని ఇళ్లను ముట్టడిస్తా,
విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఒకటే పిలిపిస్తారు. రేపు మంత్రుల పర్యటన కూడా ఉంది, దానిలో మా యొక్క వాణి వినిపిస్తామని చెప్పి జేఏసీ తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ, నెల్లూరు, ఆంధ్ర యూనివర్సిటీల్లో ఇక నుంచి స్టార్ట్ చేసుకొని నాగార్జున యూనివర్సిటీ, ఏపీలో ఉన్న యూనివర్సిటీలు మొత్తం కలుపుకొని మేము ఉద్యమం కొనసాగిస్తాం. అంతేకాకుండా మనకి 25 మంది ఎంపీలు ఏమన్నారు, 25 మంది ఎంపీలు వైఎస్ఆర్సీపీ తరఫున 23 మంది ఎంపీలు గెలిపించాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు పార్లమెంట్లో ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు, కానీ ఒక్కరు కూడా తేవట్లేదు. ఎందుకు తేవట్లేదు అంటే పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెట్టకుండా వాళ్ళు పార్లమెంట్ పక్కన గడ్డి పెరుగుతున్నారు తప్పితే మన ఏపీకి న్యాయం జరగట్లేదు. అంతేకాకుండా ఏపీకి ఏదైతే ఉందో రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానమంత్రిని అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉండవు, నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు పంపించిన 23 మంది ఎంపీల్ని ఎందుకు అడగలేదు, నువ్వు క్వశ్చన్ ఎందుకు అడగలేదు. కానీ ఈరోజు నువ్వు అడిగితే నరేంద్ర మోడీ నిన్ను ఎక్కడ జైల్లో పెట్టిస్తావని చెప్పేసి నువ్వు భయంతో నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నావు తప్పితే వాళ్ళ మెడవ నుంచి ఏపీకి తేవాల్సిన ప్రత్యేక హోదా నువ్వు తేలేకపోతున్నావు. ఇదే విధంగా ఉంటే మన ఏపీ విద్యార్థుల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి నువ్వు ఆలోచించాలి. అదేవిధంగా మన ఏపీలో ఉన్న విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇదే విధంగా మేము ఇట్లా ఉంటే నష్టపోద్దని చెప్పేసి మా విద్యార్థి జేఏసీ తరఫున మేము ఉద్యమం కొనసాగిస్తాం. అదేవిధంగా అన్ని యూనివర్సిటీల విద్యార్థులను కలుపుకొని మేము ఉద్యమం కొనసాగిస్తాం. ఈ నెల 25న హనుమ జయంతి సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉపాలయం, శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు, సింధూర అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు. ఈ సందర్భంగా హనుమ జయంతి ఉత్సవాల కరపత్రికలను ఆవిష్కరించారు. భక్తులందరినీ దేవస్థానం విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రాప్రసాద్, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, సూపర్ బజార్ డైరెక్టర్ వల్లెపు మురళి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, వేద పండితులు కోరపాటి ఆంజనేయులు, అవధాని అర్చకులు రామకృష్ణామాచార్యులు, రామనాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. 23వ తేదీ ఉదయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి సింధూరంతో అభిషేకం ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఆకు పూజతో కూడా ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 24వ తేదీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు కూడా నిర్వహించబడతాయి. 25వ తేదీ హనుమ జయంతి సందర్భంగా సువర్చల సమేత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 25వ తేదీ హనుమ జయంతి రోజున సాయంత్రం శ్రీ స్వామివారు మరియు అమ్మవారితో నగరోత్సవం కూడా ఎంతో వైభవంగా నిర్వహించడానికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొని 25వ తేదీన హనుమ జయంతిని పురస్కరించుకుని పంచామృత అభిషేకాలు విశేషంగా నిర్వహించడం, ఈ 3 రోజుల పాటు విశేషంగా ఆకు పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. 25వ తేదీన సువర్చల అమ్మవారికి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష కళ్యాణం కూడా జరగబోతోంది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం 25వ తేదీ సాయంత్రం 7 గంటలకి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒంటె వాహనంపై స్వామివారిని అలంకరించి అమ్మవారిని సువర్చలాదేవి అమ్మవారి సమేత శ్రీ ఆంజనేయ స్వామివారిని అలంకరింపజేసి నగరోత్సవం నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడాను ఈ 3 రోజులు ఎంతో విశేషంగా జరిగే అభిషేకాల్లో పాల్పంచుకొని అందరూ కూడా హనుమ జయంతి సందర్భంగా ఈ 3 రోజులు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోగా కొలువు తీరిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించాలని తలపెట్టాము. తను కొలిచిన భక్తులందరికీ అసమాన ధైర్య సాహసాలను, అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించే ప్రసన్నాంజనేయ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రతిరోజు విశేషమైన ఆకు పూజలు, అభిషేకాలతో పాటుగా 3వ రోజు ఉదయం స్వామివారి కళ్యాణం, అదే రోజు సాయంత్రం స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క
కృపకు ప్రపంచ మేధావి ఆధునిక భారత రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం హర్షణీయమని వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లమలపు కృష్ణారెడ్డి అన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచెర సుధాకర్ బాబు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల ఆత్మగౌరవం నిలబెట్టేలాగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోయే అంశమని అన్నారు. పొగాకు బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తన జీవితాంతం పేద ప్రజల అభ్యున్నతికి పోరాటం చేసిన అంబేద్కర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి దళిత సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు అంజయ్య, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ చెన్నకేశవులు, పోలినేని కోటేశ్వరరావు, ఓబుల్ రెడ్డి, అనురాధ, మున్నంగి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించినటువంటి సిద్ధాంతం ఏంటంటే అందరికి కూడు ఉండాలని, అందరికి గుడ్డు ఉండాలని, అందరికీ విద్య ఉండాలని, అందరికీ వైద్యం ఉండాలని. ఎవరైతే ఈ యొక్క సూక్తులను పాటిస్తారో వారు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు పరిపాలిస్తారు. అలాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే గుర్తించి నవరత్నాలకు శ్రీకారం చుట్టి ఒక్కడే సింగిల్ ఏం కావాలి, రేషన్ కార్డు కావాలా, పెన్షన్ కావాలా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలా, కుల ధృవీకరణ పత్రాలు కావాలా, ఇలాగ 544 సేవలను సచివాలయ వ్యవస్థను మన ముంగిటిలోకి తీసుకొచ్చిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కలే, అంబేద్కర్ గారి కలే జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు. ప్రాణప్రదంగా ప్రేమించారో ఒకసారి గుర్తించుకోవాలని నేను భావిస్తున్నా. ఇక్కడ కేవలం మాటలు చెప్పడమే కాదు, చంద్రబాబు గారు దళిత కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అంటే, ఇంకొక ఆయన అయితే బూతులే తిట్టాడు తెలుగుదేశం ఒక నాయకుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నావాళ్ళు అని హక్కును చేర్చుకున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మాటల వరకే పరిమితం కాకుండా దళితుల ఆరాధ్య దైవం. ఇవాళ దళితులందరూ బజార్లో తిరగలుగుతున్నారంటే ఆయన ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కే కారణం. అదే గనక లేకపోతే వారే గనక అంబేద్కర్ గారు గనక పోరాటం దళితుల కోసం చేయకపోయినట్టయితే ఈ దేశంలో దళితుడు కూడా బానిసలుగానే మిగిలిపోయామనేది అందరూ అనుకునేటువంటి సత్యం. ఇవాళ దళితులందరూ కూడా స్వాతంత్ర స్వేచ్ఛ వాయువుల్ని పీలుస్తున్నారంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే. ఆ అంబేద్కర్ గారి విలువను గుర్తించినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రంలోని దళితులు ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు, ఈ రెండు ఉన్నోళ్ళే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతారు. ఇలాంటి ఆశయాలు లేకుండా, ఇలాంటి ఆశయాలు తూట్లు పొడుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని అన్ని విధాలు వేధిస్తున్నటువంటి ఎవరికైనా సరే రాబోయే టైంలో వాళ్ళకి శిక్ష తప్పదు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం, అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచి, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచి ఎవరైతే వివిధ పదవుల్లో కొనసాగుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చెందిన పదవుల విషయాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి అంబేద్కర్ ఆశయాలు తూట్లు పడుస్తూ వాళ్ళని ఎంతైతే హింసిస్తున్నారో అసంటి వాళ్ళందరికీ రాబోయే కాలంలో ఒకటే హెచ్చరిక, ఈ మండల ప్రజానీకం వాళ్ళని అత్యంత త్వరలో తరిమి కొడతారు, వాళ్ళని తిరస్కరిస్తారు. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ ఇప్పుడున్నటువంటి వివిధ. ఒంగోలులోని కోటి షాపింగ్ మాల్ 7వ వార్షికోత్సవం సందర్భంగా సమతా వృద్ధాశ్రమ మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచలానందాశ్రమ స్వామీజీ పరిపూర్ణానంద స్వామి ఇచ్చేసి వృద్ధులకు బట్టల పంపిణీ చేశారు. అనంతరం షాపింగ్ మాల్ సిబ్బందికి సందేశం అందించారు. మాల్లో బాగా పనిచేసిన సిబ్బందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటి సూర్యనారాయణ, బొమ్మశెట్టి శంకర్రావు, బత్తిన మహేష్, పర్చూరి ఆనంద్, సత్యనారాయణ, మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. షాపింగ్ మాల్ 7వ వార్షికోత్సవానికి చేసినటువంటి
స్వామీజీ గారికి మిత్రులు శ్రేయోభిలాషులు శ్రీ బొమ్మిశెట్టి శంకర్ గారికి ప్రసన్న గారికి సత్యనారాయణ గారికి మౌర్య అధినేత శ్రీ మాకు సహకరిస్తున్నటువంటి మా శ్రేయోభిలాషులు వినియోగదారులు మా సిబ్బంది అందరికీ కూడా మా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిన్నప్పటి నుంచి తెలుసు, సుమారు 40 సంవత్సరాల నుంచి సహృదయుడు, సాఫ్ట్ మైండెడ్, వివాదానికి దేనికి కూడా కాకుండా తన వ్యాపారం పని చేయగలిగే సేవా కార్యక్రమాలు చక్కగా చేసుకుంటారు. స్టాఫ్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా చూసుకుంటారు. అన్న దగ్గర చిన్న వయసు అంటే 4వ తరగతి ఇంకా చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను అన్న పక్కన. మీరందరూ కన్నా నేను చాలా స్వతంత్రంగా ఉన్నాను అన్న దగ్గర చిన్నప్పటి నుంచి. ఇట్లా ఒక ఇంట్లో ఉన్న వ్యక్తి ఇట్లా పెరిగి ఇట్లా పెద్ద పెద్ద వ్యక్తి కోసం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా కలుగుతుంది. పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సాంగ సపరివార సద్గురు అష్టతి సాంగ సపరివార సద్గురు అచలానందస్తన శ్రీ వీర బ్రహ్మేంద్ర విద్యా సిద్ధ్యాఘ్రపాత్రస్తు ఆరోగ్యమస్తు శుభమస్తు. ఇప్పుడు శ్రీ శంకర్రావు గారు ఇస్తారు. అనిత చేత ఆయన తపోబలం చేత ఇక్కడ పులి మేక ఈ వైరుధ్యం కలిగినటువంటి జంతువులన్నీ కూడా సామరస్య భావంతో వెలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ తపోశక్తి యొక్క ప్రభావం అని చెప్పాడు. ఆ ప్రదేశంలోనే శంకరుల వారు పీఠం ఏర్పాటు చేయబోయేటప్పుడు తర్వాత ఆ ప్రదేశంలోనే ఏర్పాటు చేశారని అంటారు. ఆ విషయం నాకు కొత్తగా తెలియదు. ఈ సంఘటన నిజం. అదే శృంగేరి పీఠం అని చెప్తారు. ఇప్పుడు ఆ స్థలంలో నిర్మాణం చేశారని. కాబట్టి ఇలాంటి మాల్స్లోకి మాలాంటి వాళ్ళని పిలవడం ఏంటి? ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇంకొకరినో కదా పిలవాలి. వారు నిన్న వచ్చి నా దగ్గర పక్కన కూర్చుంటే ఎంత సౌమ్యంగా కూర్చుంటే అసలు ఈ మాల్ అధినేతని అనుకోలేదు నేను. వారు ఎంత సింపుల్గా ఉన్నారంటే ఆడంబరం లేనటువంటి వాళ్ళు. ఒంగోలులోని గద్దలకొండ ప్రాంతంలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి తరలివచ్చిన భక్తజనులు హనుమంతుని విశేష పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారికి అభిముఖంగా ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని కొలువుదీర్చి 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎల్లుండు స్వామివారిని సింధూరంతో అలంకరించడం జరుగుతుంది. హనుమత్ జయంతి రోజున ఉదయం స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం, అనంతరం సింధూరంతో సామూహికంగా పూజా అర్చనా కార్యక్రమం, అనంతరం కదలీఫల సేవ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హనుమత్ జయంతి రోజున శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున హనుమత్ జయంతి ఉత్సవాల్లో 6వ రోజు. ఈ 6వ రోజున శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకులతోటి అర్చనా కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఈదుపల్లి దశరథ రామారావు గారి భక్త బృందం అంతా కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 11 రోజుల పాటు కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.